ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నా. ఇవి ఐస్ యాపిల్స్. ఇవి చాలా హెల్దీ కూడా, అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ కూలింగ్ కూడా ఇస్తుంది. సో వీటితో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, 1 స్పూన్ చియా సీడ్స్ తీసుకుంటున్నాను. ఇవి వాటర్లో ఇలా వెంటనే నానిపోతాయి. వీటిలో వాటర్ యాడ్ చేసుకుంటే ఒక 5 మినిట్స్లో జెల్లీ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నాం అనుకోండి. చూడండి, అప్పుడే జెల్లీ టెక్స్చర్ వచ్చేస్తుంది విత్ ఇన్ నో టైం. సో ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వీటిని మనం పీల్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేయడమే చాలా కష్టం అయ్యింది. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ కూలింగ్ కూడా ఇస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత గీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందాం. సేమియా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ సేమియా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. ముందే మిల్క్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. చూడండి, సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. చూసారా ఎంత ఫాస్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా వాటర్లో కుక్ చేసుకోవడం వల్ల ముందే మిల్క్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, స్లోగా కుక్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ మిల్క్లో కుక్ అయితే చాలు. ఎక్కువ సమయం తీసుకోదన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. చూడండి, ఫైనల్గా ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో చియా సీడ్స్ యాడ్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే చియా సీడ్స్ యాడ్ చేసేసుకోండి. ఇది చల్లగా అయితే మాత్రం కలవదు. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. చిన్నగా అంటే మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవి ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. ఇవి చిల్గా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే నాకైతే తినేయాలి అనిపిస్తుంది, అంత బాగుందండి చూడటానికి. ఇది చిల్గా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. చూడండి, కొద్దిగా ఫ్లేవర్ కోసం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఇలా సర్వ్ చేసి ఇవ్వండి, చాలా అప్రిషియేట్ చేస్తారు. ఐస్ యాపిల్ కీర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఐస్ క్యూబ్స్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా షుగర్ పడుతుంది, మళ్ళీ యాడ్ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.